ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై వైసీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డూలలో జంతు ఉత్పత్తులను వినియోగించినట్టు చంద్రబాబు ఆరోపించడం దారుణమన్నారు. ల్యాబ్ రిపోర్టులను వక్రీకరిస్తూ సిట్ కంటే ముందే లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపించడం జరిగిందని తెలిపారు. ఇలా ఆరోపిస్తే సిట్ అధికారులపై ఆయన ఆరోపణల ప్రభావం ఉంటుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేశంగా కల్తీ నివేదికలు రాకముందే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆయన తన అభిమానులను ప్రజలను వెంకటేశ్వర స్వామి భక్తులను రెచ్చగొట్టి అల్లర్లను ప్రేరేపించి లబ్ధి పొందాలని చూడడం వింతగా ఉందని విమర్శించారు. గత ఎన్నికలలో అసత్య ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి లబ్ధి పొంది అధికారాన్ని చేపట్టారని గుర్తు చేశారు రామసుబ్బారెడ్డి. అంతేకాకుండా చేతకాని హామీలిచ్చి 100 రోజులలో హామీలను నెరవేరుస్తామని మాట తప్పారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా వారు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఇచ్చిన హామీలు పూర్తి చేసే విధంగా మసలుకోవాలని సూచించారు ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి. ఇస్తామని చెప్తే అంటే ఇవ్వలేమని తెలిసి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నదానికే ఈరోజు 10 లక్షల కోట్లు కూడా అప్పులు లేవు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు, తెలుగుదేశం పార్టీలో హయాంలో లక్షల కోట్లు అప్పు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ 10 లక్షల కోట్ల అప్పు లేకున్నా కూడా 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రతి ఊరు తిరిగి ప్రచారం చేశారు. అప్పుడే కదా 10 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసిన తర్వాతనే కదా సూపర్ 6 అనౌన్స్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు, వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు మీరు రుణమాఫీ చేయాలా, ఇంకొకటి చేయాలా, అన్ని అనౌన్స్ చేయాలా ఉచితంగా అంటే మనము చేయగలిగిందే చెప్దాము, ప్రజలు మనల్ని నమ్మి ఆశీర్వదిస్తారు. ప్రజలకు ఆచరణకు సాధ్యం కాని హామీలు మనం ఇవ్వకూడదు. ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు సదుపాయాలు